బలహీనతకు దాసుడైపోయాడు. లోకంలో ఉన్నటువంటి అనేకమైన కోరికలకి దాసుడైపోయాడు. ఒకవేళ నీలో నాలో ఉన్నట్లయితే, దేనికైతే మనం దాసులుగా మార్చబడ్డామో, దేనికైతే మనం లోబడిపోయామో, ఆ లోబడిపోయినటువంటి ఆ బంధకం నుండి మనం విడిపించబడాలి. మనం అనుకుంటుండొచ్చు, నేను చేసేది చిన్న తప్పే కదా. అయితే దేవుడు ప్రతిదాన్ని కూడా గమనిస్తుంటాడు. నీ మాటను గమనిస్తుంటాడు, నీ మాటను గమనిస్తాడు, నీ నడకను గమనిస్తాడు, నీ ప్రవర్తన గమనిస్తాడు. ఆయన గమనించకపోతే ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన సంహరించుంటాడు అరణ్యంలో. ప్రతిదాన్ని దేవుని యొక్క దృష్టిలో ప్రతి మనిషికి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడో అంత కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు తెలుసా? మీరందరూ కూడా దేవుని సొత్తుగా మార్చబడాలి. ఎవరి సొత్తుగా మార్చబడాలి? దేవుని బిడ్డలముగా